బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. 200 కోట్ల రూపాయల విలువ చేసే 273 కేజీల గంజాయిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ వ్యవహారంలో మొత్తం 32 మంది స్మగ్లర్స్ను అరెస్ట్ చేశారు. నిందితుల్లో 4 విదేశీయులు. ఈ నెల మొదటి వారంలో 94 కోట్ల రూపాయల విలువ చేసే 94 కేజీల గంజాయిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ నుంచి బెంగళూరు వచ్చిన 4 విదేశీయుల వద్ద గంజాయి లభ్యమైంది. ఎనర్జీ డ్రింక్ టిన్స్లో గంజాయిని ప్యాక్ చేశారు. కస్టమ్స్ అధికారులు అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే ఎయిర్పోర్ట్లో వీరి వ్యవహార శైలిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో గంజాయి గుట్టు రట్టయింది. బ్యాంకాక్ అడ్డాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. డ్రగ్స్కు బదులు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాయి ముఠాలు. కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. 200 కోట్ల రూపాయల విలువ చేసే 273 కేజీల గంజాయిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ వ్యవహారంలో మొత్తం 32 మంది స్మగ్లర్స్ను అరెస్ట్ చేశారు. నిందితుల్లో 4 విదేశీయులు. ఈ నెల మొదటి వారంలో 94 కోట్ల రూపాయల విలువ చేసే 94 కేజీల గంజాయిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ నుంచి బెంగళూరు వచ్చిన 4 విదేశీయుల వద్ద గంజాయి లభ్యమైంది. ఎనర్జీ డ్రింక్ టిన్స్లో గంజాయిని ప్యాక్ చేశారు. కస్టమ్స్ అధికారులు అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే ఎయిర్పోర్ట్లో వీరి వ్యవహార శైలిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో గంజాయి గుట్టు రట్టయింది. బ్యాంకాక్ అడ్డాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. డ్రగ్స్కు బదులు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు.